అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. మొహరం. మొహరం అంటే ఇస్లామీయ క్యాలెండర్‌లోని మొట్టమొదటి నెల పేరు మొహరం. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించినటువంటి పవిత్రమైనటువంటి 4 నెలలలో ఒక నెల పేరు మొహరం. మరి ఈ పవిత్రమైన నెలలో మనం ఏమి చేయాలి? అత్యధికంగా నఫిల్ ఆరాధనలు చేయాలి. నఫిల్ నమాజులను ఆచరించాలి. నఫిల్ ఉపవాసాలు పాటించాలి. నఫిల్ సదఖాలు చేయాలి. అలాగే చిట్టచివరి దైవ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొహరం 10వ రోజున అంటే ఆషురా రోజున ఆయన ఉపవాసాలు పాటించారు కాబట్టి మనం కూడా నఫిల్ ఉపవాసాలను పాటించాలి. ఒక హదీసు ప్రకారం ఇలా తెలుస్తుంది, ఎవరైతే అషురా రోజు ఉపవాసాలు పాటించారో వారి యొక్క క్రితం సంవత్సరపు పాపాలు క్షమించబడతాయి అని. అలాగే ఇమాం హుస్సైన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ఈయన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు. అలాగే హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క కుమారులు. ఈయన కర్బలా మైదానం మొహరం 10వ తేదీన షహీద్ చేయబడ్డారు. అంటే దైవ మార్గంలో చంపబడ్డారు. హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తాలా అన్హు వారు ధర్మంపై నిలబడి సత్యం కోసం పోరాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారి యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేశారు. హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క పవిత్ర మెడపై కత్తి వేటు సమయానికి ఆయన నమాజు స్థితిలో ఉన్నారు అనంటే వారు నమాజును ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టలేదని మనకి తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమించేవారుగా మనం అవినీతికి పాల్పడకుండా, అన్యాయానికి దూరంగా ఉంటూ, న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, సత్యంపై నిలబడి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధేయతకు కట్టుబడాలని అల్లాహ్ ముందు ప్రార్థిస్తూ జజాకల్లాహు ఖైరా.